అసోం మరోసారి రగిలిపోతుంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు అసలు సమస్యలను మరిచి తాత్కాలిక శాంతి స్థాపనకే ప్రాధాన్యం ఇవ్వడంతో అప్పుడప్పుడు సద్దుమణుగుతున్న ఘర్షణ వాతావరణం తిరగబెడుతూనే ఉంది. అసోం అల్లర్లో అధికారిక లెక్కల ప్రకారమే 77 మంది మృతి చెందారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. లక్షలాది మంది సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అల్లర్ల నివారణలో కేంద్రం చూపిన నిర్లక్ష్యం మృతుల సంఖ్య పెరగడానికి కారణమైంది. పార్లమెంట్లో విపక్షాలు నిలదీస్తే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాం, ఇంకేం చేయాలనేది హోంశాఖ సమాధానం. అసోం అల్లర్లకు మూలాలను అన్వేషించి పూర్తి స్థాయిలో నివారించడంలో విఫలమైన ప్రభుత్వాల తీరు ఆ రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. అసోం ఘర్షణలతో రావణ కాష్టంలా రగిలిపోతూనే ఉంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారుల వల్ల తమ హక్కులకు భంగం కలుగుతుందని దశాబ్దాలుగా అస్సామీ ప్రజలు చెబుతున్నారు. వీటిని ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడంతో తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. బోడోలు అధికంగా ఉండే కుక్రజార్ జిల్లా కేంద్రంగా మొదలైన అల్లర్లు దక్షిణ అసోంలోని చిరాంగ్, దుబ్రి, బాస్కా జిల్లాలకు వ్యాప్తించాయి. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి ఈ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న మైనారిటీలే లక్ష్యంగా బోడులు ఘర్షణకు దిగడంతో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 77 మంది మృతి చెందారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘర్షణలు తీవ్ర రూపు దాల్చడంతో లక్షలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 340 శిబిరాల్లో 4,80,000 మంది తలదాచుకుంటున్నారు. అసోంలో పరిస్థితుల తీవ్రతను గుర్తించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలి నుంచి విఫలమవుతూనే ఉన్నాయి. వరదలతో అసోం అతలాకుతలమైన తర్వాత అల్లర్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయని భావించిన కేంద్రం అక్కడి బలగాలను వెనక్కి పిలిపించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే అసోంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. కేంద్ర బలగాలను పంపించాలని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం ఆలస్యంగా స్పందించింది. 4 రోజుల తర్వాత కేంద్ర బలగాలు ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు చేరుకునేసరికి తీవ్ర నష్టమే జరిగిపోయింది. బోడులు, బంగ్లాదేశ్ మైనారిటీల మధ్య జరిగిన దాడుల్లో అప్పటికే 55 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడులను నియంత్రించడంలో విఫలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత కూడా పరిస్థితిని అంచనా వేయలేకపోయాయి. బాధితులను శిబిరాలకు తరలించిన తర్వాత కొన్ని రోజులు ఘర్షణలు తగ్గుముఖం పెట్టాయి. పలు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేశారు. సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న క్రమంలో నిరంతర నిఘాను పట్టించుకోకపోవడంతో వారం రోజుల తర్వాత మరోసారి ఘర్షణలు తలెత్తాయి. ఈ అల్లర్లలో మరో 22 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. దీంతో అసోం ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 77కి చేరింది. ఇళ్లకు చేరిన వేలాది మంది ప్రజలు తిరిగి సహాయ శిబిరాలకు తరలి వెళ్లారు. అసోం ఘర్షణల మూలాలను గుర్తించి పరిష్కారంపై దృష్టి సారించని ప్రధాని మన్మోహన్ సింగ్ సహాయ శిబిరాల్ని సందర్శించారు. బాధిత కుటుంబాలకు 300 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఘర్షణలను నియంత్రించేందుకు అవసరమైన అధికారులు ఉన్నప్పటికీ అంతటి సాహసం చేయలేని ప్రధాని నెపాన్ని అసోంపైనే నెట్టారు. దేశ ముఖ చిత్రంపై అసోంను ఒక మచ్చగా అభివర్ణించారు. ఆ తర్వాత పర్యటించిన అప్పటి హోంమంత్రి చిదంబరం బాధితులకు భరోసా ఇచ్చే హితవచనాలకే పరిమితమయ్యారు. ఈ సమస్య తీవ్రతను మీడియా, పౌర సమాజం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఒత్తిడి తీసుకురాలేకపోయాయి. దశాబ్దాలుగా అసోంలో తలెత్తుకున్న పరిస్థితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవడం వల్లే ఆ రాష్ట్రంలో పదే పదే అల్లర్లు పునరావృతమవుతున్నాయి. 1955లో భాషా ప్రాతిపదికన అసోం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. కుక్రజార్ జిల్లా నుంచి అసోంలోకి వస్తున్న బంగ్లాదేశ్ మైనారిటీలు అక్కడి నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు వెళ్తున్నారు. చాలా మంది దక్షిణ అసోం జిల్లాలో నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఈ వలసలతో తమ ప్రాంతంపై హక్కులు కోల్పోతున్నామని వాదిస్తున్న బోడోలు బంగ్లాదేశ్ మైనారిటీలను అసోం నుంచి వెళ్లాలనే డిమాండ్తో దాడులు చేస్తున్నారు. అయితే ఈ సమస్య జాతుల వైరంగా కేంద్రం పరిగణిస్తూ వస్తోంది. ఆ కోణంలో కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తోంది. బాధిత ప్రాంతాల్లో బలగాలను ఏళ్ల తరబడి మోహరించడం వల్ల స్థానిక పోలీసు వ్యవస్థ కూడా అచేతన స్థితికి చేరుకుంది. ఘర్షణలు జరిగినప్పుడు
మరిన్ని బలగాలను పంపించి శాంతి భద్రతలపైనే కేంద్రం దృష్టి సారిస్తోంది. ఏనాడు మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టలేదు. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అసోం ఘర్షణలు పార్లమెంట్ ని కుదిపేశాయి. విపక్షాలు నిలదీతలతో వర్షాకాల పార్లమెంటు సమావేశాలు తొలి 2 రోజులు అట్టుడికిపోయాయి. ఈ అంశంపై తొలి రోజు లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన భాజపా అగ్రనేత అద్వానీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఈ ఆరోపణలకు కేంద్రం సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో చిక్కుకోగా అక్రమ సర్కారంటూ అద్వానీ చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయనను నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు అధినాయకురాల్ని అనుసరించారు. అయితే అసోం సమస్యపై సావధాన సమాధానం ఇవ్వలేని కేంద్రం సమస్యను పక్కదారి పట్టించేందుకే ప్రయత్నించింది. ये एक बहुत गंभीर मामला है. इसको केवल हिंदू मुस्लिम के संदर्भ में नहीं देखना चाहिए. मैंने जैसे शुरू में कहा कि इसको भारतवासी और विदेशी इस संदर्भ में देखना चाहिए. भारतवासी है और वो बेघर हो गया तो जवाबदारी है सरकार की कि उसको घर दे. बांग्लादेश से घुसपैठ है और उसके कारण जो परिणाम पैदा होता है, स्थिति पैदा होती है, वह एक बहुत गंभीर मामला है और उसमें స్టేట్ గవర్నమెంట్ से ज्यादा జవాబుదారీ కేంద్ర సర్కార్ की है. విద్యుత్ శాఖ మంత్రిగా దేశంలో 3వ వంతు ప్రాంతానికి కరెంట్ లేనప్పటికీ చేష్టలొడిగిన సమయంలోనే హోంమంత్రిగా పదోన్నతి పొందిన సుశీల్ కుమార్ షిండే అసోం అల్లర్లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని చెప్పుకొచ్చారు. ఓవైపు అద్వానీ దాడి చేస్తుంటే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసే వరకు లోక్సభ పక్ష నేతగా స్పందించిన ఆయన అల్లర్లను నియంత్రించామని తెలిపారు. The central government is providing all possible assistance to the government of Assam to control the violence and rehabilitation and affected families. The CBI will take over a certain cases wherein a conspiracy seems to be involved for investigation, and we would like to have, you see, a situation, a peaceful situation in this country. అసోం అల్లర్ల అంశం మరుసటి రోజు రాజ్యసభను కుదిపేసింది. తన సమాధానంపై పదే పదే అడ్డు తగులుతున్న సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు జయా బచ్చన్ పై హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం సమస్య సినిమా వ్యవహారం కాదని మాట తుల్లారు. ఆ తర్వాత జయా బచ్చన్ కు క్షమాపణలు చెప్పారు. అసోం సమస్యను ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూడొద్దని భాజపా సూచించింది. కాంగ్రెస్ పాలనలో అసోం ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించింది. కేంద్రం మాత్రం తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. It is not theoretical enough to say that changed demography in any part of the region will create social tensions. It's not a hypothetical concept. It's a realistic concept. And therefore, providing immediate relief, please do it, please increase it. But then address yourself to the larger issue. If you are willing to go back to the Congress party's original stand, probably India will be safer in your hands. But if you want the vote bank stand which your party subsequently has taken in relation to Assam, I don't think that region of this country will be secure in your hand. महोदय जी, हमने ये विषय बहुत गंभीरता से ले लिया है. सीबीआई की टीम गई है और वहां इंक्वायरी शुरू हो गई है. I have not only that, but I have instructed army now to be alert. What else you want? What else you want? అసోంలో సమస్య తీవ్రతను కేంద్రం అర్థం చేసుకోలేని ఫలితం తీర ముంబైలోనూ ప్రతిబింబించింది. అసోంలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను నిరసిస్తూ ముంబైకి చెందిన రజా అకాడమీ పిలుపునివ్వగా సున్నితమైన సమస్యపై జరుగుతున్న ర్యాలీకి పటిష్టమైన భద్రత కల్పించాలనే స్పృహ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోయింది. ఆజాద్ మైదాన్లో చేపట్టిన ర్యాలీ హింసకు దారితీసింది. 2 మృతి చెందగా 44 మంది పోలీసులు, 8 మంది నిరసనకారులు గాయపడ్డారు. భద్రతా వైఫల్యానికి నిదర్శనంగా అదుపు తప్పిన ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులు, పోలీసు జీపులు, ప్రసార మాధ్యమాల వాహనాలను తగులబెట్టారు. చివరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రజలు సంయమనంతో ఉండాలని కేంద్ర రాష్ట్ర హోంమంత్రులు విజ్ఞప్తి చేశారు. అసోం సమస్యను సరైన రీతిలో అర్థం చేసుకోలేని కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. బాధిత ప్రాంతాల్లో పర్యటనకు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ సిద్ధమవుతున్నారు. అసోం ఘర్షణను నియంత్రించడంలో తాత్కాలిక శాంతి భద్రతలకే పెద్దపీట వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య మూలాలను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. అందువల్లే దశాబ్దాలుగా అసోం రావణ కాష్టంలా రగులుతూనే ఉంది.
పారామిలిటరీ బలగాలను తరలించి ఆందోళనకారులను అణచివేయడమనే అహేతుక విధానాన్ని ఏళ్ల తరబడి కొనసాగిస్తోంది. ఘర్షణలకు కారణమవుతున్న బోడోలు, బంగ్లాదేశ్ వలసదారుల వాదనను ఈ రెండు ప్రభుత్వాలు ఆలకించడం లేదు. ఇందుకు భిన్న మార్గాలను అవలంబించాలంటున్న స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు మొత్తుకుంటున్నప్పటికీ నిర్లిప్తతే ప్రదర్శిస్తోంది.